నమస్తే బాను, బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. మీ ఫామ్ లొకేషన్ అన్న? మన ఫామ్ వచ్చేసి ఇది జనగాం ఇండస్ట్రియల్ ఏరియా అని మనకు దానా మిల్లు పక్కకే ఇది ఉంటుంది, లొకేట్ అయి ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మీరు ఫామ్ పెట్టి? మనం 2 years అయింది స్టార్ట్ చేసేది. దానా మొత్తం కోళ్ళ పైన, దానిపైన మొత్తం కోళ్ళది దానది మొత్తం మిల్లు ఒకటేసారి స్టార్ట్ చేసాం మనం. మీరు ఎక్కడెక్కడికి సప్లై చేస్తారన్న కోళ్ళు? హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ లొకేషన్స్లో మనకు ట్రేడర్స్ ఉన్నారు. ట్రేడర్ వైజ్గా సప్లై చేస్తాము. చుట్టుపక్కల విలేజెస్లో కూడా మనము నెల పిల్లలు, 1 month chicks, 2 month chicks, day 1 chicks కూడా సప్లై చేస్తాం మనం. ఓకే అన్న. కోళ్ళు అయితే అన్ని హెల్దీగా ఉన్నట్టే అనిపిస్తున్నాయి. మీకు కస్టమర్స్ రివ్యూస్ ఎట్లా ఉంటాయి అన్న? కస్టమర్ దగ్గర నుంచి ఇంతవరకు అయితే మనకు రిమార్క్ రాలేదు. మన దగ్గర తీసుకున్న బర్డ్స్ కంప్లీట్ 100% హెల్తీగా ఉంటాయి. ఇంతవరకు 1% మొటాలిటీ అనేది కూడా మన ఫామ్ నుంచి రిమార్క్ రాలేదు. అండ్ సప్లై కూడా మన దగ్గర నుంచే దానా కాబట్టి ఏ దానా వాడాలి, ఏ మెడిసిన్ వాడాలి అనేది మన గైడెన్స్ కూడా ఇస్తాము. సో ఎలా మెయింటైన్ చేయాలనే కంప్లీట్ గైడెన్స్ ఉండడం వల్ల కస్టమర్ దగ్గర నుంచి మనకి ఇంతవరకు రిమార్క్ అనేది రాలేదు. ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసిరన్న ఈ షెడ్ మీద? షెడ్ అనేది మనం లీజ్ తీసుకున్నాము. ఎప్పుడు నేను సొంతంగా షెడ్ కన్స్ట్రక్షన్ అనేది చేయలేను. ఎందుకనంటే షెడ్ కన్స్ట్రక్షన్ చేయడంలోనే మన పెట్టుబడి అనేది టోటల్గా వెళ్ళిపోతుంది. నేను కోళ్ళ పైన ఇన్వెస్ట్ చేస్తాను, షెడ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయను. చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా షెడ్లు ఖాళీగా ఉన్నా, లేదంటే మనకు రీజనబుల్ రేట్లో లీజ్కి ఇస్తానంటే వాళ్ళ దగ్గర నుంచి నేను లీజ్ తీసుకొని దాంట్లో నెల పిల్లలు వేసుకుంటాను. ఫస్ట్ ఎప్పుడైనా చిన్న పిల్లలు వేసుకోను. ఎందుకంటే బ్రూడింగ్ సెటప్ అనేది మనకి ఎప్పుడు నియర్ బై ఉండాలి. నియర్ బై ఉంటే మనం చూసుకోవడానికి డే అండ్ నైట్ చూసుకోవాలి. చిన్న పిల్లలు అయితే 1 month chicks అయితే మనం ఫామ్లో వదిలేసేసి దానికి నీట్గా వాటర్, దానా సప్లై చేయగలిగితే మనం నైట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో షెడ్లో మంచిగా వదిలేసి వాటిని హెల్తీగా కంపెనీ ఫీడ్ దొరుకుతుంది. మన దగ్గరనే మన డీలర్షిప్ ఉన్నది. జాఫా కంపెనీది, భవానీ. మేమే ఫీడ్ కూడా అమ్ముతాము. కోళ్ళకి కావాల్సిన ఫీడ్ కూడా మా దగ్గరనే ఉంటుంది. మీరు ఏమేమి కోళ్ళు వేస్తారన్నా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ సోనాలి కోళ్ళు మాత్రమే మనం పెంచుతున్నాము. దీంట్లో మన దగ్గర ఎవ్రీ మంత్ మనకు 3000 chicks అనేది అవైలబుల్గా ఉంటాయి. అది 1 month chicks, 2 month chicks అన్ని కలిపి ఎప్పుడైనా సప్లై చేస్తారు? ఎప్పుడైనా ఎనీ టైం సప్లై చేస్తాం మనం. ఓకే అన్న. మా వాళ్ళ కోసం మీ తరపున ఏమన్నా ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు అయితే 1 month chicks తీసుకొని ట్రై చేయండి. బయట ఫార్మ్స్లో తీసుకొని అవి క్వాలిటీ లేకుండా తీసుకుంటే తొందరలో లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెల్తీగా చిక్స్ కావాలంటే అను న్యాచురల్ ఫార్మ్ దగ్గర నుంచి తీసుకోండి. మా తరపున మేము కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. ఎలా అంటే చిక్స్ తీసుకున్న కాడ నుంచి ఎంత టైంలో ఎంత దానా పెట్టాలి, ఏ టైంలో మెడిసిన్ వాడాలి అనేది కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. లిఫ్టింగ్ టైంకి కూడా మా తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తాము. కాబట్టి అను న్యాచురల్ ఫార్మ్ నుంచి చిక్స్ అనేది సప్లై చేస్తాం. మీ ఎగ్జాక్ట్ ఫామ్ లొకేషన్ ఎక్కడ అనేది? ఇది జనగాం చౌరస్తా నుండి వరంగల్ వెళ్ళే రోడ్లో ఇండస్ట్రియల్ ఏరియా అనేది ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే రైట్ సైడ్ దానా మిల్లు, పరమేశ్వర క్యాటిల్ ఫీడ్స్ అని ఉంటుంది. దాంట్లోనే మన ఫామ్ లొకేట్ అయ్యి ఉంటుంది. మీరే కంప్లీట్ గైడెన్స్ ఇస్తారా అన్న కోళ్ళకు? మనం మన దగ్గర నుంచి పర్చేస్ చేసిన వాళ్ళకి 100% గైడెన్స్ ఇస్తాము. మెడిసిన్ ప్లస్ సప్లై చేసుకోవాలి, ఏ టైంలో ఏ ఫీడ్ వాడాలి, ఏ టైంలో లిఫ్టింగ్ చేయాలి అనేది కంప్లీట్ గైడెన్స్ మన దగ్గర నుంచి ఉంటుంది. ఈ బిజినెస్లో ఉంటే వర్కర్ని పెట్టుకోవడం బెస్టా, మీరు చేసుకోవడం బెస్టా? చిన్న ట్రేడర్స్ చిన్న 500-1000 కోళ్ళు మెయింటైన్ చేసుకునే వాళ్ళకి సొంతంగా చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. 1000 పైన 2000 పెద్ద కమర్షియల్గా కంప్లీట్గా ట్రేడింగ్ వైజ్గా చేసే వాళ్ళకి వర్కర్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీరు వర్కర్స్ ఎక్కడి నుంచి చేస్తారన్నా? బయట నుంచా లేకపోతే? మనకు లోకల్లో జనగాం లోకల్లోనే సప్లై ఉన్నారు, మనకు వర్కర్స్ దొరుకుతారు. మాది సొంతంగా ఫ్యాక్టరీ కాబట్టి దాంట్లో వర్కర్స్ అనేది మనకు దొరుకుతారు. ఇక్కడే ఫుల్ డే మనం వాళ్ళని మెయింటెనెన్స్ అప్పై చెప్తాం. ఓకే అన్న. కోళ్ళకి ఎప్పుడెప్పుడు ఇస్తారన్న ఫీడ్? మన దగ్గర ఫీడ్ కాకుండా ముందు ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. చిక్ హెల్తీగా ఉండాలంటే వ్యాక్సినేషన్ కన్ఫర్మ్. ఫస్ట్ లసోటా వ్యాక్సిన్, గంబోరా వ్యాక్సిన్ అనేది మ్యాండేటరీగా వేయాలి. మా దగ్గర ఆ 2 వ్యాక్సిన్లు కన్ఫామ్గా వేస్తాం. ఆ వేసిన చిక్ అనేది ఒక 1 monthలోనే 200-250 grams అవుతుంది. ఆ చిక్ అనేది మీకు 1 month చిక్ లాగా అందిస్తాం. మీరు అది ఒక 1 month చిక్ అనేది తీసుకొని పెంచిన తర్వాత మార్కెట్లో 300-350 రూపీస్ ఉంది పర్ కేజీకి. సో అలా సేల్ చేసుకుంటే మీకు కన్ఫామ్గా లాభాలు అయితే ఉంటాయి. ఓకే అన్న. ఇప్పుడు కొత్త బిజినెస్ చాలా మంది ఏమంటారు, పౌల్ట్రీ ఫామ్కి వస్తాం, ఏదో సాధిస్తాం, చాలా వస్తాయి అని కొన్ని మనం రీల్స్ కూడా వైరల్ అయ్యొద్దంటే చూస్తున్నాం. వాటి గురించి మీరు? అయితే లాభాలు బయట యూట్యూబ్లో చూపించినట్టు, ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు అయితే అంతా అయితే లేవు. దీన్ని మనం పెంచుకునే విధానంగా, మనం పెట్టుబడి పెట్టే విధానంగా లాభాలు ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెరట్లో పెంచుకునే వాళ్ళు ఒక 100 పెంచుకుంటున్నారు పిల్లలు. దానికి వాళ్ళకు 10,000 20,000 రావాలంటే రావు. వాళ్ళు 100 పిల్లలు పెడితే మనకు నెలకు 5,000 అట్లా వస్తాయి. ఓకే అన్న. అన్ని కంప్లీట్ ఖర్చులు తీసేసి. లేదు ఓ పిల్ల 300 400 అమ్మినామంటే ఊర్లో పెంచిన కోళ్ళకి డిమాండ్ ఎక్కువ, 500 కూడా కేజీ వెళ్తుంది. ఇప్పుడు అలాంటి టైంలో ఏమవుతుంది, మనకు లాభం ఎక్కువ వస్తుంది, మార్కెట్లో తక్కువ ప్రైస్. బిజినెస్ స్టార్ట్ చేసిరా అన్న మీరు? ఇంతకుముందు ఏమైనా జాబ్? లేదు, మనకు ప్రీవియస్గా హైదరాబాద్లో నేను జాబ్ చేస్తుండే. అక్కడ నుండి వచ్చేసి ఫీడ్ మిల్కి వచ్చాను నేను. ఓకే. దాని తర్వాత నుంచి ఈ మార్కెట్లో 2 ఇయర్స్ అయింది కంప్లీట్ సోనాలి బిజినెస్లోనే. సోనాలి ప్రిఫర్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఈ కంప్లీట్ నాటుకోడి టేస్ట్ మాత్రమే ఉంటుంది. చూడడానికి నాటుకోడి ఊర్లో పెరట్లో పెరిగే కోడికి సోనాలి కోడికి డిఫరెన్స్ అనేది ఉండదు. టేస్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా నాటుకోడి లాగానే ఉంటుంది. వ్యాక్సినేషన్ టైమింగ్స్ అన్న? టైమింగ్స్ ఫస్ట్ లసోటా వ్యాక్సిన్ అనేది 7 days లో వేస్తాము. 7th డేకి. 14th డేకి మళ్ళీ గంబోరా వ్యాక్సిన్ వేస్తాము. లసోటా బూస్టర్ డోస్ అనేది మళ్ళీ 21 daysకి వేస్తాము. అంటే ఈ ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్ వేస్తారు, వాటి కోడి హెల్తీగా ఉండనికా లేకపోతే జల్దీ వెయిట్ గెయిన్ కానికా? లేదు, వ్యాక్సిన్ అనేది బయట రూమర్ వచ్చినట్టు అలా కాదు. వ్యాక్సిన్ అనేది రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే ప్రికాషన్ మాత్రమే, కానీ అదేదో మెడిసిన్ కాదు, దానికి ఇచ్చే గ్రోత్ ప్రమోటర్ కాదు. మనం వ్యాక్సినేషన్ ఎవరైనా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి చేసుకోవాలా లేకపోతే మనం మన సొంతంగా వేసుకోవచ్చు? చిన్న ఫార్మర్స్ అయితే సొంతంగా కూడా వేసుకోవచ్చు, ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. లసోటా వ్యాక్సిన్ అనేది మనం చిక్కు వెయిట్ 100-150 grams ఉన్నప్పుడే వేస్తాం కాబట్టి ఐ డ్రాప్ లాగా వేస్తాము. మనం వెటర్నరీ నియర్ బై ఉన్న వాళ్ళని మనం కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు వచ్చి కూడా వేస్తారు. పెద్ద ట్రేడర్లకు కన్ఫామ్గా మనకు ఏది వెటర్నరీ డాక్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి వ్యాక్సినేషన్ వేస్తారు. మీకు ఎప్పుడైనా లాస్ వచ్చింది అన్న బిజినెస్? ఇంతవరకు అయితే మనకు లాస్ అనేది అయితే రాలేదు. ఎప్పుడైతే మనకు పరిస్థితులు అనుకూలించవంటే ఎండాకాలంలో ఈ హీట్ స్ట్రెస్ వల్ల మనకు మొటాలిటీ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో మనం కాపాడుకోవాలి. కొన్ని రెమెడీస్ ఉంటాయి, కొంచెం కూలింగ్ చేసేది ఉంటుంది. అలా చేస్తే మనకు షెడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, చిక్స్ కూడా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ సీజన్లో స్టార్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఈ చలికాలం కొంచెం వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి బోనాలు వచ్చినాయి, నెక్స్ట్ పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి, సేల్ మంచిగా ఉంటుంది. ఈ టైంలో తీసుకునే కస్టమర్ మంచి లాభం గెయిన్ చేయొచ్చు. మనం జస్ట్ కోళ్ళు పెంచితే చాలా, మార్కెటింగ్ కూడా మంచిగా చేసుకోవాలా? మార్కెటింగ్ అనేది చుట్టుపక్కల మనకి ఎంత ఉంది అని చూసుకొని దాని ప్రకారం మనం కోళ్ళు తీసుకోవాలి. నా దగ్గర పెట్టుబడి ఎక్కువ ఉంది, లక్షల్లో నేను పెట్టుబడి పెడతాను, కోళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్తారంటే మార్కెట్లో 210 నుంచి 230 మార్క్ మాత్రమే ఉంది ట్రేడర్లు తీసుకునే వాళ్ళ ప్రైస్. వాళ్ళ రిస్క్ వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళు తీసుకెళ్ళాలి, వాళ్ళ షెడ్లో వేసుకోవాలి, దాన మెయింటైన్ చేయాలి, చుట్టుపక్కల చికెన్ సెంటర్లకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి వాళ్ళ రిస్క్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ ప్రైసే పెడతారు. చుట్టుపక్కల చికెన్ సెంటర్లకి మనకు ఊర్లో ఎంత తీసుకుంటారో అది చూసి తీసుకుంటేనే మన లాభం. ఈ ఫామ్ బిజినెస్ సిటీ దగ్గర పెడితే బెస్టా, ఊర్లకు దగ్గర పెడితే బెస్టా? ఊర్లలో ఉన్న వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళు సిటీకి వచ్చి తీసుకోవడం కంటే ఊర్లో పెంచిన వాటికి 500 per kg కూడా పెడతారు. మరి విలేజ్ లో ఉండే వాళ్ళకి మార్కెటింగ్ జర తక్కువ తెలుసు కదా, వాళ్ళు ఎట్లా మరి గ్రిప్ చేసుకుంటారు కస్టమర్? వాళ్ళు మాలాంటి ట్రేడర్లను అప్రోచ్ అవ్వాలి. చుట్టుపక్కల చికెన్ సెంటర్లకి బ్రాయిలర్ కంటే నాటుకోడి తింటే కొంచెం హెల్దీ మెయింటెనెన్స్ ఉంటుంది అలా అని చెప్పేసి మోటివేట్ చేసైనా కూడా చికెన్ సెంటర్లకు సప్లై చేయాలి. మీరు యథావిధిగా ఈ ఫామ్ చూసుకుంటారు, ఫీడ్ సేల్ చేస్తారు? ఫీడ్ సేల్ చేస్తాం. మన మెయిన్ బిజినెస్ వచ్చేసి ఫీడ్ సప్లై మెయిన్ బిజినెస్. ఇది సైడ్ బిజినెస్ అంటే ఇన్కమ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్న? అది మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే సోనాలి బర్డ్స్ లో చేస్తున్నామండి. అంటే యావరేజ్ గా ఒక 2000 birds కి మనం ఒక 3 months యావరేజ్ తీసుకున్న ఒక 1 lakh 1.5 lakh అయితే ఎర్న్ చేస్తున్నాం. అంటే చాలా మంది అంటారు కదా లాంగ్ టర్మ్ ఇన్కమ్ అంటే జల్దీ రాదంటారు కదా, అవును. నాటుకోడి అంటేనే మనం బాయిలర్ కోడి కాదు కదా, ఇది ఒక 45 days లో రావడానికి ఇది 4 months ఈజీగా పడుతుంది. అదే 4 months లో మనకు రిటర్న్ కూడా అంతే వస్తుంది. వస్తుందంటే మనం ఎట్లా తెలుసుకోవచ్చు? మన దగ్గర ఒక కోడి ఇంత ఇప్పుడు చూడండి, చుట్టూ ఫామ్ లో చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి, ఆడుకుంటున్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి, ఫీడ్ తీసుకున్నాయి. ఇక్కడ చూడండి అవి మంచిగా ఫీడ్ తీసుకున్నాయి, వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి. అది వాటికి కడుపు నిండా ఫీడ్ వాటర్ ఇచ్చామంటే అవి హెల్తీగానే ఉంటాయి. ఎప్పుడైతే ఓవర్ క్రౌడ్ అవుతాయో అప్పుడు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడము, ఫెదర్ లాస్ అవ్వడము, డిసీజులు స్ప్రెడ్ అవ్వడము. షెడ్ అనేది ఎప్పుడు నీట్ గా ఉండాలి. ఉనుక వేసుకుంటే కొంచెం షెడ్ నీట్ గా ఉంటది. ఎక్కడి నుంచి తెస్తారన్న మీరు? మనం రైస్ మిల్ దగ్గర నుంచి తీసుకొస్తాము, అక్కడ నుంచి తీసుకొస్తాము.
చుట్టూ నీట్గా ఉంచుతాము. ఎప్పుడు వీక్లీ వన్స్ కన్ఫామ్గా షెడ్ అనేది నీట్గా చేసుకోవాలి. ఓకే అన్న. తీసుకుంటేనే మనకు బర్డ్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. మీరు కొత్త షెడ్కి ప్రిఫర్ చేస్తారా, లీజు వాటికి ప్రిఫర్ చేస్తారా అన్న? నేను కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే లీజే ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకు లాభం ఎంత వస్తుంది అనే అనుభవం ఉంటుంది కాబట్టి షెడ్కి వెళ్తే వాళ్ళు బెటర్. ఒకవేళ వాళ్ళు ఓనే వేసుకోవాలనుకుంటే ఎంత సేఫ్టీలో చేసుకోమంటారు, ఎట్లా? కంప్లీట్ ఇది కూడా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఒక 1000 SFTలో మనం 500 to 600 బర్డ్స్ నాటుకోళ్ళు అనేది మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో ఫీడ్ మెయింటెనెన్స్ అనేది కూడా మన దగ్గర కోళ్ళు పర్చేస్ చేసిన వాళ్ళకి ఏ టైంకి ఎంత ఫీడ్ సప్లై చేయాలి అంటే, లైక్ ఇప్పుడు ఒక 1 month చిక్ ఉంది, దానికి 30 to 50 grams మాత్రమే పర్ డే ఇంటేక్ ఉంటుంది. మనం 100 grams వేసినా కూడా అది వేస్టేజ్. కొందరు ఏం చేస్తారు, వర్కర్స్ పెట్టి వాళ్ళు బయట చూసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఎట్లా? లేదు, ఇప్పుడు వర్కర్ని పెట్టినా మనం ఏం చేయాలి అంటే, మనం వచ్చి అబ్జర్వ్ చేయాలి. ఓకే. వాళ్ళు ఫీడ్ ఎంత పోస్తున్నారు, ఓకే, వాటర్ ఎట్లా నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, షెడ్ నీట్గా ఉంచుతున్నారా లేదా, ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాటిని మళ్ళీ సెపరేట్ చేసి ఉన్న వాటిని నీట్గా చూసుకుంటున్నారా లేదా, అది మన కంప్లీట్ అబ్జర్వేషన్ ఉంటేనే మనం గెయిన్ చేయగలుగుతాం. మీరు డైలీ ఎన్ని టైమ్స్ విజిట్ అవుతారన్న షెడ్కు? నేను డైలీ ఫామ్కి ఒకసారి విజిట్ అవుతాను. వర్కర్స్ అయితే 2 times వచ్చి వెళ్ళిపోతారు. ఓకే. గేట్ ఎంత బందోబస్తు కట్టించినాము, ఓకే, గేట్ కానీ చుట్టూ షెడ్ కానీ బందోబస్తు ఉన్నదే మనం తీసుకుంటాం. ఈ షెడ్కు మీరు లీజ్ తీసుకున్నాక మళ్ళీ ఏమన్నా పెట్టిరా అన్న ఇన్వెస్ట్మెంట్? లేదు, ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. డైరెక్ట్ చిక్స్ తీసుకొచ్చి ఇక్కడే వచ్చి స్టార్ట్ చేసేసాం. ఇది ఎంత అన్న షెడ్ లీజ్ ప్రైస్? ఇప్పుడు ఇది 10,000 మంత్లీ 10,000 ఉంది షెడ్ లీజ్. మనం 1 year రాసుకున్నాము. ఓకే. 1 yearలో దీన్ని ఎంత లాభాలు వచ్చేది అనేది మనం 1 year తర్వాత చూసుకొని ఇస్తాము. ఓకే. ఒకవేళ సిటీకి దగ్గర ఉంటే షెడ్కి ఎంత ఉంటుంది అన్న లీజ్? సిటీకి దగ్గరలో దూరం అని కాదు, మనకు కెపాసిటీ వైజ్గా ఇస్తారు. ఇప్పుడు బ్రాయిలర్లో మనకు ఒక 10,000 కెపాసిటీ ఎట్లా ఇస్తారని అంటే 2 lakhsలో ఇస్తారు. సో దాని కెపాసిటీ వైజ్గానే ఈ నాటుకోళ్ళవి కూడా తీసుకుంటాం మనం. మీ ఫామ్లో ఇన్ని ఫీడర్స్, ఇన్ని డ్రింకర్స్ ఉన్నాయి కదా అన్న, ఎన్ని కోళ్ళకు ఎన్ని డ్రింకర్స్, ఎన్ని ఫీడర్స్ అట్లా? మనం ఎట్లా చేసుకుంటామంటే, ఒక 2 months బర్డ్స్కి అనేది ఒక 50 birdsకి ఒక డ్రింకర్, ఒక ఫీడర్ అనేది పెట్టుకుంటాం, మ్యాండేట్. అలా చేస్తే ఏమైతేనంటే, ఈ గ్రూప్ వైజ్గా వచ్చేసి ఒకదాన్ని ఒకటి కొట్టుకోవు, వాటికి ఫ్రీగా తినేస్తాయి. ఇప్పుడు 100 పిల్లలకి ఒక ఫీడర్, ఒక డ్రింకర్ పెట్టామంటే ఎట్ ఏ టైం వాళ్ళు తినడానికి వీలు పడదు. వీటిని మనం కొట్టుకొని చనిపోవడాలు అలా అయితే ఏమో, అది ఎప్పుడు అని అంటే, మన ఫీడర్ డ్రింకర్ ప్రాపర్గా పెట్టినప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. ఓకే. ఎప్పుడైతే మనం 100 పిల్లలకు 150 పిల్లలకు ఒక ఫీడర్, ఒక డ్రింకర్ అని పెట్టామనుకో, అప్పుడే అవి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి. లాస్ట్గా మా వాళ్ళ కోసం ఏమైనా బెస్ట్ సజెషన్ కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి? నాటుకోళ్ళ బిజినెస్ అనేది ఇప్పుడు కంప్లీట్గా కొత్తగా స్టార్ట్ అవుతున్న బిజినెస్ అండి. మంచి లాభదాయకంగా ఉంది. ఓకే. ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ఫస్ట్ అయితే 1 month చిక్స్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఓకే. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు లాభం అనిపిస్తేనే నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఓకే. మా దగ్గరికి వస్తే మేము కంప్లీట్ రేట్ తక్కువలో మంచి హెల్తీ పిల్లలు ఇస్తాము. ఓకే. డూ విజిట్ అవర్ ఫార్మ్. థ్యాంక్ యూ.